అందరినీ సోషల్ మీడియా వైపుకి కార్పొరేట్ వ్యవస్థలు తీసుకురాగలిగినాయి. దాంట్లోనే మనకి అడ్వర్టైజ్మెంట్, దాంట్లోనే కొనుగోళ్ళు అమ్మకాలు అన్ని రకాలు నడిచిపోతున్నాయి. దాంతో మనం విపరీతంగా ఎడిక్ట్ అయిపోయాం. దీంతో అసలు వాళ్ళకేంటి ప్రయోజనం అన్నటువంటి అంశం మీదన సీనియర్ పాత్రికేయులు సురేష్ వల్లభనేని చెప్తున్నటువంటి కథనం. ఇప్పుడు నెట్ అనివార్యమైంది. గూగుల్, యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇలా నెట్ వినియోగం పెరుగుతోంది. మరోవైపు షార్ట్స్, మోజో ఇలా పేరు ఏదైనా వాటిల్లో పాల్గొనే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. వారికి ఆదాయం బాగా పెరుగుతుంది అనేది ఒక ప్రచారం. వాళ్ళకి వీడియోలు చేస్తుంటే ఎక్కువ ఆదాయం వస్తుందట. పలానా యూట్యూబర్ ఎక్కువ వీడియోలు చేయడం వల్ల బాగా సంపాదించాడంట. ఇలా చర్చ జరుగుతూనే ఉంటుంది. అంటే అందరూ వీడియోలు చేయాలి, సంపాదించాలి, ఇదే ఆలోచన. నిజమే, చేస్తున్న వారికి డబ్బులు వస్తున్నాయి. ఎక్కడి నుండి వస్తున్నాయి? ఇచ్చేవాళ్ళు ఎవరు? ఎందుకు ఇస్తున్నారు? ఇప్పుడు నెట్లోకి వెళ్దాం. ఈ నెట్ ఇచ్చే కంపెనీలే ప్రమోషన్ పేరుతో డబ్బులు వేస్తుంటాయి. అది ఎలాగో వాళ్ళు ఎందుకు వేస్తారో ఒకసారి సింపుల్గా అర్థమయ్యేలా చెప్తాను. మనం ఒక ఫోన్లో రోజుకి సరాసరిగా 2 జీబీలు నెట్ వాడతాం. అది డేటా లేదా వైఫై. 1 జీబీ గతంలో 12 రూపాయలు ఉండేది, ఇప్పుడు 36 రూపాయలు అయింది. మనకి నెట్ అయిపోతే అప్పు కూడా ఇస్తున్నాయి కంపెనీలు. ఇక లెక్కల్లోకి వెళ్దాం. 2 జీబీలు అంటే 36 ఇంటూ 2 72 రూపాయలు. అంటే రోజుకి 72 రూపాయలు. 30 రోజులకి 72 ఇంటూ 30 2160 రూపాయలు నెలకు మనం నెట్ రూపంలో ఖర్చు చేస్తున్నాం. అంటే రీఛార్జ్ 799 రూపాయలు కదా, 3 నెలలకి చేసుకునేదని మీరు అనొచ్చు. ఇప్పుడు నెట్వర్క్ 4G 5G వచ్చాక నెట్ స్పీడ్ వాడుకునే స్పీడ్ పెరిగింది. ముఖ్యంగా ఎక్కువ మంది వైఫై వాడటం పెరిగింది. నేను ఇది కూడా కలిపి చెప్పాను. ఒక మనిషి నెలకు 2160 విలువైన నెట్ వాడుతున్నారు అనుకుంటే రాష్ట్రంలో 3.5 కోట్ల మంది అదే రీతిలో నెట్ వాడతారు. ఫోన్లో 1 సిమ్ ఉన్నా 2 ఉన్నా వాడటం అదే కనుక కనెక్షన్స్ ఇక్కడ లెక్క కాదు, మనిషి లెక్క. వీటిలో 2 ఫోన్లు వాడేవారు కూడా ఉన్నారు. అన్నీ కలిపి పై లెక్క వేశాను. లేకపోతే 3,50,00,000 మంది మన రాష్ట్రంలో నెలకు 2,160 చొప్పున నెట్ వాడితే అయ్యే ఖర్చు అక్షరాల 7,560 కోట్లు. ఇది మనం వీడియోలు చూడటం, ఫేస్బుక్, సోషల్ మీడియా వాడటం వల్ల నెట్ లేదా సెల్ కంపెనీలకు వచ్చే లాభం. ఇది కాకుండా ఆఫీసులో కంప్యూటర్ వాడకం వల్ల వినియోగించే నెట్ కూడా ఇదే రీతిగా ఉంటుంది. ఇప్పుడు అసలు విషయానికి వస్తే నెట్ వాడటం వల్ల వచ్చే ఆదాయం పెరుగుతున్నప్పుడు ఇంకా ఆదాయం పెంచే మార్గాన్ని కంపెనీ యజమాని మార్కెట్లోకి తెస్తాడు. అవే మోజు, టిక్టాక్, యూట్యూబ్ ఇవన్నీ కూడా. వాటిని పెంచాలంటే వాటికి మార్కెట్ కావాలి. అదే వీడియోలకు వ్యూవర్షిప్కి డబ్బులు వేయడం, అలా డబ్బులు వస్తేనే కదా వీడియోలు పెరిగేది. అందుకే నెట్ కంపెనీలు నడిపే యజమానులే వేరు పేర్లతో కొత్త యాప్స్ తయారు చేసి వదులుతూ ఉంటారు. వాటిని మనం చూస్తూ ఉంటాం. అది మార్కెట్ మాయాజాలం. అందుకే నెట్ కంపెనీల మధ్య పోటీ వచ్చి లక్షల కోట్లు పెట్టి స్పెక్ట్రమ్ వేలంలో పాడుకునేది. అప్పుడు మనం అనుకునేవాళ్ళం అన్ని లక్షల కోట్లు పెట్టి ఎందుకు కొంటారబ్బా అని. ఇప్పుడు అర్థమైందా ఎందుకు అంత వ్యాపారం జరుగుతుందో. ఇక దేశం విషయానికి వస్తే 60 కోట్ల మంది సెల్ రెగ్యులర్ వినియోగదారులు ఉన్నారు. 60 కోట్లు ఇంటూ 72 రూపాయలు 4,320 కోట్లు రోజుకి. నెలకి 1,29,600 కోట్లు. సంవత్సరానికి 1,29,600 ఇంటూ 12 15,55,200 కోట్ల రూపాయలు. ఇదేమన్నా చిన్న విషయమా? ఇండియా బడ్జెట్ 2024-25కి సుమారు 45 లక్షల కోట్లు. అయితే అందులో ఇంటర్నెట్ మార్కెటే 50% వాటా ఉంది. ఇదొక అంశం. అయితే వీడియోల మధ్యలో కంపెనీల ప్రమోషన్. ఇప్పుడు భారతదేశంలో ప్రమోషన్ మార్కెట్ 70,000 కోట్ల వరకు ఉంది. ఇందులో 10% వీడియోలకు సోషల్ మీడియాకి ఇచ్చిన ఏడాదికి 7,000 కోట్లు. ఇప్పటికి అర్థమైందా జనానికి సోషల్ మీడియా పిచ్చి ఎందుకు ఎక్కిస్తున్నారో అని చెప్తున్నారు.